హాయ్ అండి, అందరికీ నా చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం పానీపూరి చేసుకుందాం. పిల్లలు సెలవులు ఇచ్చి ఇంటికాడే ఉంటున్నారు కదా, పానీపూరి చేయమన్నారు. అందుకని చెప్పి పానీపూరి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పానీపూరి వేసి వేయించుకోవాలి. ముందు బాగా నూనె వేడిగా ఉంటే అవి అనేవి బాగా పొంగుతాయి. పానీపూరి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఒక పక్క ఏమో తెల్లగా ఉంటాయి. అందుకని రెండు వైపులా తిప్పి వేయించుకుంటే రెండు వైపులా సమానంగా కాలుతాయి, అప్పుడు బాగుంటాయి. పానీపూరి అన్నీ వేయించుకున్న తర్వాత ఒక గిన్నెకి వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం అసలు పానీపూరి వస్తాయి తింటుంటేనే ఎంత బాగున్నాయో. అసలు పానీపూరి బాగా వచ్చినాయి, సూపర్ ఉన్నాయి. మా రోషన్ అయితే వస్తాయే తిన్నాడు, భలేగా ఉన్నాయి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఒక గిద్ద కందిపప్పు కుక్కర్లో పోసుకోవాలా. గిద్ద కందిపప్పు కుక్కర్లో వేసేసుకొని ఒక గుప్పెడు శనగలు కూడా వేసుకోవాలి. తెల్ల శనగలు కందిపప్పు రెండు వేసి మెత్తగా 5-6 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకోవాలి కుక్కర్లో వేసి. అవి విజిల్స్ వచ్చేలోపు టమాటాలు ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి ఒక గిన్నెకి వేసి పెట్టుకోవాలా. ఉల్లిపాయలు టమాటాలు తరిగి ఒక గిన్నెకి వేసి పెట్టుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలా. ఈ పక్కన పెట్టేసేసుకొని ఇక్కడ మనం పానీ కలుపుకోవాలా. 1 లీటర్ వాటర్ తీసుకోండి. లీటర్ వాటర్ తీసుకొని పానీపూరితో వచ్చిన పొడి ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ మొత్తం పోసేసుకొని ప్యాకెట్ వేసేసుకొని లీటర్ వాటర్ పోసుకోవాలి. లీటర్ దాకా పోసుకోండి. లీటర్ దాకా పోసేసుకొని అవి కలిపేసి అవి పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా పప్పు శనగలు వేసి ఉడికించుకున్నాం కదా, 5-6 విజిల్స్ వచ్చిన దాకా ఉడకనిచ్చి బాగా మెత్తగా ఉడికిన తర్వాత మెత్తగా మెదుపుకోవాలి. అంతా మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. మెత్తగా మెదిపి పక్కన పెట్టేసుకున్నాక దానిలో కొద్దిగా ఉప్పు, ఆ పప్పులో కొంచెం ఉప్పు కారం వేసుకొని కలిపేసుకొని ఆ ఉల్లిపాయలలో ఆ పప్పు అనేది పోసేసుకొని కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయలలో పప్పు అనేది పోసేసి కలిపేసుకోవాలి. మెదుపుకున్న తర్వాత పప్పులో కొద్దిగా ఉప్పు కారం వేసి పప్పుని కలిపి పక్కన పెట్టేసుకొని ఆ ఉల్లిపాయలు టమాటాలలో ఆ పప్పు కూడా పోసేసుకొని ఉల్లిపాయలు టమాటాలు మొత్తం మిక్సింగ్ చేసేసుకోవాలా, కలిపేసుకోవాలా. పప్పులో శనగలు కూడా పోసి ఉడికించుకోండి. పానీపూరిలోకి ఈ ఉల్లిపాయలు టమాటాలు ఈ పప్పు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, వాటరు పొడి ప్యాకెట్ పోసి నీళ్ళు వాటితో కలుపుకొని తినండి. పానీపూరి సూపర్ ఉంది. అసలు ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. బయట తెచ్చుకునే కన్నా ఇంట్లో చేసుకొని ఇలా తినటం మంచిది. పిల్లల పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు, సూపర్ ఉంటాయి, తేలిగ్గా అయిపోతుంది. అన్నీ కొనుక్కొచ్చుకొని ఇలా చేసుకున్నా కానీ తేలిగ్గా అయిపోద్ది. మా పిల్లలు అయితే సూపర్ ఉన్నాయి అని చెప్పి అన్నీ దగ్గర పెట్టి చేసుకున్నాం, సూపర్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.